తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయాలలో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో వివాదాల నుంచి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడులను తగ్గే సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. మరి తులారాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమున ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు నత్తనరిగ్గా సాగుతాయి. అన్ని రంగాల వారికి అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం చివరన అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. మరి వృశ్చిక రాశి వారి ఈ వారం శివాస్తక పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.